వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. ఎత్తైన కొండలపై నుంచి వర్షపు నీరు జాలువారుతుంటే చుట్టూ ఉన్న ప్రాంతం ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఏటా వర్షాకాలంలో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం అందాలపై మైత్రి కథనం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి జాఫర్ఖాన్పేట గ్రామ శివారులో ఉన్న రామగిరి గుట్టలను ఆనుకొని ఉన్న పాండవలంక జలపాతం జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఇటీవల కురిసిన వర్షాలకు జాలువారే నీటితో జలపాతం కనువిందు చేస్తోంది. పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజులు గుట్టపైన నివాసం ఉండడంతో ఈ గుట్టకు పాండవలంక అని పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. భీముడు తన గదను జలపాతం కింద పెట్టడంతో ఆ రూపంలో కొయ్య ఏర్పడిందని, ఆ కొయ్యలోని పర్యాటకులు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడ రామగిరిల గుట్ట ఈ పాండవలంక పైనే ఉంటుందండి. ఈ వాతావరణం మొత్తం వర్షం పడిందంటే మాత్రం మొత్తం పచ్చదనంతో అంత కలకలాడుతుండ జంతువులు కానీ జింకలు కానీ వాటితో కలకలాడుతుందండి. ఏరియా మొత్తం వాటర్ ఫ్లో ఉంటుందండి, మొత్తం ఏరియా మొత్తం ఇది. ఇంకోటి ఏంటంటే ఈ పాండవలంకలు ఏంటంటే శివుని పాండవులు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, గణేశుడు ఉన్నాడు, అమ్మవారి విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, సరస్వతిదేవి ఉంది. మళ్ళీ ఇంకో పంచపాండవులు ఏంటంటే వాళ్ళు ఒక బండను వలగొట్టుకొని నెరిసిర్రు అనే ఒక పెద్దలు చెప్తూ ఉంటారండి. వాళ్ళు కూడా వాటికి పెయింట్ వేయడం కానీ ఇక్కడ పూజలు జరుగుతాయండి. ఇక్కడ శ్రావణ మాసంలో పర్యటన శ్రావణ మాసం నిత్య పూజలు జరగడం ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి. వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దిగడానికి కూడా లొంకలు దిగడానికి కూడా ఒక దారి అనేది ఓ మార్కింగ్ కానీ అలాంటిది ఏది లేదు, ఒక స్టెప్స్ కానీ ఏవి లేవు. అదొకటి ఏర్పాటు చేసిందంటే చాలా డెవలప్ చేసుకోవచ్చు అండి ఏరియా. నేను వదల గ్రామం నుండి వచ్చానండి. నేను ప్రతి సంవత్సరం అంటే నా చిన్నతనం నుండి నేను 14 సంవత్సరాల నుండి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వచ్చి వెళ్తాను. ఇది పాండవలంక అంటే జలపాతంతో పాటు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా ఆస్వాదిస్తాను. రామగిరికిల ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్లు, ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం నన్ను చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. నేను నా స్నేహితులతో పాటు ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడ ఈ పాండవలంక అనేది పాండవులు వనవాసం వెళ్ళినప్పటి ప్రాంతంతో అని పెద్దలు చెప్పారు. అలాంటి మనకు నిదర్శనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దానికి కొంచెం రోడ్డు లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుండని కోరుకుంటున్నాము. మేము మాలాంటి దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి కనీస సౌకర్యాలు అంటే రోడ్డు, మాకు స్టే చేయడానికి కూడా అలాంటి కొంచెం ఏర్పాట్లు చేయాలని కోరు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండపై నుంచి వస్తున్న వర్షపు నీరు జాలు వారుతూ ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ జలపాతం ఆవరణలో దేవతల విగ్రహాలు ఉండడంతో ఏటా శ్రావణ మాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఇక్కడ లక్ష్మీదేవి పట్నాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జలపాతం ఆవరణలో శివుడు, ఆంజనేయుడు, పాండవులు, మహాగణపతి, నందీశ్వరుడు, సూర్య భగవానుడు, జోడు నాగదేవతలు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర్ల తదితర విగ్రహాలు ఉండడం విశేషం. పాండవలంక ప్రాంతంలో రంగురంగుల పుష్పాలు, ఔషధ మూలికలు కలిగి ఉన్న మొక్కలు ఉన్నట్లుగా స్థానికులు చెప్తూ ఉంటారు. రామగిరి ఖిల్లా అడవి ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీరు ఎన్నో వనమూలికలతో కలిసి ఉంటుందని, ఆ నీటిని సర్వరోగ నివారణగా పిలుస్తారని ప్రచారంలో ఉంది. కరీంనగర్ డిస్టిక్ కాళేశ్వరం మండలం జార్మంపేటలోని పాండవలంక ఇది. దీనికి పైన రామగిరిల గుర్తు ఉన్నది. కొంచెం ముందతే శ్రీరామరావు పాదాలు ఉన్నాయి. దానికి కొంచెం ముందతే శివలింగం ఉంది. ఇక్కడ పాండవులు ఉన్నారు కాబట్టి వెనకట నిలిచిరు కాబట్టి పాండవలంక అంటారు. దీనికి శివలింగుడు ప్రతిష్టాపన చేసారు కాబట్టి ఇక్కడ శివునికి పూజ చేస్తారు. అలాగనే కోనేరు మీద గద పెట్టింది కాబట్టి దానికి కోనేరు అంటాం మేము. ఇక్కడికి వేల మంది వస్తున్నారు. కాకపోతే దీనికి తొవ్వ అనేది సౌకర్యం కరెక్ట్ లేదు. ఈ తొవ్వ గురించి పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ యొక్క పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండల్ జాఫర్ఖాన్పేటలో పాండవలంక అనే జలపాతం ఈ యొక్క ప్రాంతానికి చాలా పేరు తెచ్చిన ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఆ యొక్క పాండవలంక పేరు ఏంటంటే ఆనాటి ద్వాపర యుగంలో పాండవులు వనవాసం వచ్చి ఈ యొక్క గుహలో వెలిసినటువంటి చరిత్ర. ఆ యొక్క గుహలో పాండవులు వెలిసినటువంటి విగ్రహాలు దొనల, అలాగే ఆ యొక్క లొంకలో శివలింగం మరియు హనుమాన్ విగ్రహం, భీముని గద అంటే కోనేరు అది. అంటే ఇలాంటి ఈ వెలిసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో శ్రావణ మాసం వచ్చినట్టయితే
ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వేలాది మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారిగా ఈ యొక్క రాష్ట్రాల వారిగా చాలామంది వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టయితే చాలా ఇంకా పేరు ప్రఖ్యాతి బాగా కాంచుతుంది. కావున ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా రోడ్లు వేసి ఆ యొక్క ప్రాంతాన్ని టూరిజం లాగా మార్చాలని మా యొక్క గ్రామస్తుల డిమాండ్. వెన్నంపల్లి జాఫర్ఖాన్పేట గ్రామాల నుండి పాండవలంకకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే జలపాతానికి వచ్చేందుకు సరైన రహదారి లేకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే పాండవలంక పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.